ఇక విశాఖపట్నం విషయానికొస్తే ఒక అద్భుతాన్ని ఆహ్, కూటమి ప్రభుత్వం ఆవిష్కరించడం, అబ్బురపడటం ఇవన్నీ మనల్ని ఎక్స్‌పీరియన్స్ అయ్యాం. ప్రపంచం మొత్తం ఇంకా విశాఖపట్నానికి ఫ్లైట్‌లేసుకొని వచ్చేస్తుంది. గూగుల్ వాళ్ళు అశ్వమేధ యాగం చేసినప్పుడు వాళ్ళ గుర్రం వచ్చి విశాఖపట్నంలో ఆగటం తోటి వాళ్ళు ఇక్కడి వరకు వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ముందుకొచ్చారు. ఈ కథనాలు అసలు హోరెత్తిపోయింది, మోతెత్తిపోయింది, డప్పుల మోత ఇయన్నీ చూసాం, విన్నాం. తీరా మోసి అక్కడొచ్చి ఆ ఫెసిలిటీ క్రియేట్ చేసేది అధికారికంగా 200-500 ఉద్యోగాలు. దీనికోసం మనం చేసిన అట్టహాసం ఒక పక్క కంచాలు చేతిలో పట్టుకొని సార్ 6,000 కుటుంబాలు స్టీల్ ప్లాంట్‌కి సంబంధించి రోడ్డెక్కారు. దాని గురించి మాట్లాడలేకపోవటం ఏంటి సార్? ఇది నిజంగా ఒక దుర్బలత్వం గదా! ప్రైమ్ మినిస్టర్ చేత విశాఖపట్నం అంశం, స్టీల్ ప్లాంట్ అంశం మాట్లాడించాలి కదా! మీకు గుర్తుండే ఉంటుంది. మీరు చూసే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేరుగా చెప్పారు. అయ్యా, మేము మా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడం. స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా మేము రాజీ పడమని. ఆ ఒక్క మాట చెప్పలేని దుర్బలత్వం ఎందుకు వచ్చింది సార్ కూటమి పార్టీలకి? మీకు గుర్తుండే ఉంటుంది. అల్లూరు జిల్లాలో ఆయన అల్లూరి ఆ, ఉత్సవాల సందర్భంగా చాలా స్ట్రైట్గా నరేంద్ర మోడీ గారి సమక్షంలోనే మా ఇంట్రెస్ట్లు ఆ రాష్ట్ర ప్రయోజనాలే తప్ప మరొకటి లేదు అని చాలా స్పష్టంగా ధైర్యంగా చెప్పగలిగాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు. అలాంటిది వీళ్ళు కూటమిలో భాగస్వాములై ఉండి కూటమితో వీళ్ళ అవసరాలు కూటమికి చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా ఇంతమంది ఉద్యోగస్తుల యొక్క ఉద్యోగాలు రోడ్డున పడుతుంటే దాన్ని ఆపలేని పరిస్థితిలో ఉన్నారంటే ఇది పూర్తిగా పచ్చి అవకాశవాద రాజకీయం తప్ప మరొకటి కాదు. తర్వాత చేసింది వీళ్ళు రవ్వంత అయితే చెప్పుకునేది కొండంత. కనీసం చేసింది దాన్ని రవ్వంతా కూడా చెప్పుకోలేని స్థితిలో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు కాబట్టి నిజానికి దాన్ని ఆపుదల చేసింది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని స్వయంగా ఆ రోజున కన్సర్న్ మినిస్టరే చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి వల్లే ఇది ప్రైవేటైజేషన్ ఆగింది ఆ రోజున అని చెప్పని చాలా స్పష్టంగా పార్లమెంట్‌లోనే చెప్పారు సార్. పార్లమెంట్‌లోనే చెప్పారు అది. ఆన్ రికార్డ్. పార్లమెంట్లో చెప్పాడు. ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు కూడా చెప్పాడు కుమారస్వామి కూడా. హ్మ్. ఇక్కడ కూడా చెప్పాడు. అలాంటిది ఆయన ఇలాంటి పనులు చేసింది చెప్పుకోలేకపోయాడు ఆయన. హ్మ్. అది కదా దురదృష్టం. ఇక ఈ చి గూగుల్ వ్యవహారం వస్తే హ్మ్. గూగుల్ డేటాకి సంబంధించి ఇందాక నేను చెప్పింది అసలు విత్ ఇన్ ది పార్టీలో రెండు ప్యారలల్ లైన్స్, రెండు ప్యారలల్ ఫోర్సెస్ అనేటువంటి వల్లే అందులో ఇబ్బందులు వస్తున్నాయని చెప్పడానికి కారణం కూడా నేను చెప్పిన పాయింట్కి ఒక బేసు. అంటే లేటెస్ట్ ఎగ్జాంపుల్ వెరీ ట్రూ. ఏకకాలంలో మన చంద్రబాబు నాయుడు గారు ఆయనేమో ఇది మన దుబాయ్లో పర్యటిస్తున్నారు. ఆయన దుబాయ్లో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో అదే సందర్భంలో సిడ్నీలో ఆయన కుమారుడు ఆస్ట్రేలియాలో ఆయన కుమారుడు పర్యటిస్తున్నాడు. ఏకకాలంలో వాళ్ళ భజన పత్రికలోనే మీరు కావాలంటే చూసుకోవచ్చు ఈనాడులో రెండవ పేజీలో గూగుల్ డేటా సెంటర్ని తీసుకురావడానికి చాలా కష్టపడ్డాను నేను. వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి స్వయంగా అమెరికా వెళ్ళి గూగుల్ డేటా సెంటర్కి సంబంధించినటువంటి ప్రతినిధి బృందాన్ని కలిసి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని స్వయంగా తీసుకెళ్ళి నేను విశాఖపట్నం తీసుకెళ్ళి వాళ్ళకి స్థలాలు అవన్నీ కూడా చూపించి ఒప్పించాను అని చెప్పని అక్కడ ఆయన కుమారుడు ప్రకటించుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో మీరు ఇది రెండో పేజీలో 10వ హ్మ్. పేజీలో అదే రోజు పేపర్లో చంద్రబాబు నాయుడు గారు దుబాయ్లో నుంచి ఆయన చేసిన ప్రకటన ఏంటంటే గూగుల్ డేటా సెంటర్ని ప్రతిష్టాత్మకమైన గూగుల్ డేటా సెంటర్ని నేనే తీసుకొచ్చానని చెప్పాడు. మరి ఈయన తీసుకొచ్చాడు అనుకోవాలా ఆయన తీసుకొచ్చాడు అనుకోవాలా అనేది అంటే ఎవరికి వాళ్ళు క్రెడిట్ని క్లెయిమ్ చేసుకునేటువంటి ఒక ప్యారలల్ పాలిటిక్స్ అక్కడ నడుస్తూ ఉందనే దానికి ఇంతకు మించిన ఎగ్జాంపుల్ మరొకటి అవసరం లేదు. ఇంత క్లమ్జీనెస్ అయితే లోగడ మీరు మొదటే ప్రస్తావించారండి. లోగడ చంద్రబాబు గారి దగ్గర లేదు కదా సార్. చాలా ఆయన ఏం చెప్పాలనుకున్నా నిశ్చితంగా, నిర్దిష్టంగా ఇది అని చెప్పేవారు. ఈ మధ్య కాలంలో ఎస్, ఈ తడబాటు ఎందుకు ఎక్కువైంది? అంటే దాన్ని బట్టి తన కంట్రోల్లో లేరేమో. హ్మ్. సో టైం విల్ డిసైడ్. మనం ఇప్పుడే ఎందుకు ప్రిడిక్షన్స్ మనకి. మేబీ లెట్ us wait and see. టూ ఎర్లీ Yes. టు